ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో గెలిచేదెవరు, ఓడేదెవరు? ఇప్పుడు ఇదే హాట్ డిస్కషన్. మరికొన్ని గంటల్లోనే ఈ ఉత్కంఠకు తెరపడనుంది. రాజకీయ పార్టీల భవిష్యత్తు తేలనుంది. ఈ క్రమంలో కౌంటింగ్కి కౌంట్ డౌన్ మొదలైంది. కాగా ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది. ఇప్పటికే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కూటమికే పట్టం కట్టాయి. ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి తప్పదని తేల్చాయి. బిగ్ టీవీ సర్వేలోనూ ఇదే స్పష్టమైంది. కూటమికే ప్రజలు జై కొట్టారని తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో కూటమి ఫుల్ జోష్లా కనిపిస్తోంది. కూటమి గెలుపు కోసం 3 పార్టీల నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేశారు అని చెప్పారు చంద్రబాబు. పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే వరకు అశ్రద్ధ వద్దని చంద్రబాబు సూచించారు. ఇక ఎగ్జిట్ పోల్స్ తర్వాత వైసీపీలో ఆందోళన మొదలైంది. ఏ ఒక్క వైసీపీ నేత ఎగ్జిట్ పోల్స్పై మాట్లాడేందుకు ముందుకు రాని పరిస్థితి. మరోవైపు పోస్టల్ బ్యాలెట్ వివాదంలోనూ ఎదురుదెబ్బ తగలడంతో మరింత అయోమయంలో పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కౌంటింగ్ హాల్కి ఏజెంట్లకు తెచ్చేందుకు వైసీపీ అష్టకష్టాలు పడుతోంది. గెలుపుపై ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. విజయం తమదేనని నేతలతో చంద్రబాబు చెప్పారు. అయితే కౌంటింగ్ రోజే అసలు ఫలితాలు వస్తాయంటున్నారు వైసీపీ నేతలు. కౌంటింగ్ రోజు అల్లర్లకు తెగబడే అవకాశాలున్నట్లు టీడీపీ, వైసీపీ పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. చంద్రబాబు, జగన్ ఇళ్ల దగ్గర బందోబస్తు పెంచారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో గెలిచేదెవరు, ఓడేదెవరు? ఇప్పుడు ఇదే హాట్ డిస్కషన్. మరికొన్ని గంటల్లోనే ఈ ఉత్కంఠకు తెరపడనుంది. రాజకీయ పార్టీల భవిష్యత్తు తేలనుంది. ఈ క్రమంలో కౌంటింగ్కు కౌంట్ డౌన్ మొదలైంది. కాగా ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కూటమికే పట్టం కట్టాయి. ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి తప్పదని తేల్చాయి. బిగ్ టీవీ సర్వేలను కూడా ఇదే స్పష్టమైంది. అయితే రేపటి ఏర్పాట్లకు సంబంధించి, పొలిటికల్ పార్టీల అంచనాలకు సంబంధించి పూర్తి స్థాయి విశ్లేషణ అందించేందుకు మరి రిపోర్టర్ శివ విజయవాడ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని గంటల్లోనే ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. రాజకీయ పార్టీల భవిష్యత్తు రేపటితో ఏం తేలబోతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. దాదాపుగా 21 రోజుల పాటు ఫలితాలుగా ఎంతో నిరీక్షించిన అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు హై టెన్షన్తో కూడా కొనసాగుతూ ఉంది. మరికొన్ని నిమిషాల్లోనే, మరికొన్ని గంటల్లోనే ఫలితాలు రాబోతున్న నేపథ్యంలో కూడా పార్టీ అగ్రనేతల్లో అలజడైతే మొదలైంది. ఇక తామే గెలుస్తామంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు ఘంటాపథంగా చెప్తా ఉన్నాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ విడుదలైన తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలైతే పూర్తి స్థాయిలో డీలా పడ్డారు. దాదాపుగా 40 కంపెనీల ఎగ్జిట్ పోల్స్ చేస్తే కేవలం 4-5 కంపెనీలు మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఆధిక్యత ప్రదర్శిస్తుందని చెప్పారు. ప్రఖ్యాత సంస్థలు నిర్వహించిన చోట కూడా తెలుగుదేశం పార్టీకి కేవలం 5-6 సీట్లకు సంబంధించి మాత్రమే ఎడ్జ్ ఉండటంతో వైఎస్ఆర్సీపీ నేతలకి ఆందోళన మొదలైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఘంటాపథంగా అన్ని సర్వేలు చెప్పడం, అలాగే తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగస్వామ్యం కావడంతో కూడా వైఎస్ఆర్సీపీ నేతల్లో ఒక రకమైన ఆందోళన, భయం కూడా నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో గెలిచినా కానీ తర్వాత ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ అయితే ఆ పార్టీ నేతల్లో కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం పూర్తి స్థాయిలో ఆ పార్టీకి వ్యతిరేకంగా రావడంతో సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి రోజా తప్ప ఎవరు కూడా 24 గంటలు దాటినా కానీ మాట్లాడేందుకు నిరాకరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడే సాహసం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ, మంత్రులు కానీ ఎవరు చేయని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరొక వైపు గెలుపుపై పూర్తి స్థాయిలో విశ్వాసంతో ఉన్న టీడీపీ మాత్రం ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తుంది. ఎక్కడా కూడా నిర్లక్ష్యం, అశ్రద్ధ వద్దని చెప్పి చంద్రబాబు, పురంధేశ్వరి, నాదెండ్ల మనోహర్ నిన్న టెలికాన్ఫరెన్స్లో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వైఎస్ఆర్సీపీ అర్లర్లకు తెగబడే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ల విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. పోస్టల్ బ్యాలెట్లు మాత్రమే చాలా కీలకం. ఈవీఎంలకు సంబంధించి కౌంటింగ్ దాదాపుగా కనిపిస్తుంది కాబట్టి పోస్టల్ బ్యాలెట్లో ఏమాత్రం అశ్రద్ధ వహించినా ఖచ్చితంగా నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా టీడీపీ నేతలకైతే దిశానిర్దేశం చేస్తూ ఉంది. మరొకవైపు వైఎస్ఆర్సీపీ అయితే పోస్టల్ బ్యాలెట్పై ఆశలు వదులుకుంది, కానీ ఆ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది కాబట్టి
ఏం జరుగుతుందని ఉత్కంఠ అయితే వారికి కూడా కొంత కొనసాగుతూ ఉంది. మొత్తం మీద చూసుకుంటే ప్రతిపక్ష టీడీపీ కొంత జోష్ మీద ఉంటే అధికార పక్ష డీలా పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా లేకపోతే ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే మరొక 24 గంటల్లో తేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు పార్టీ నేతలైతే మాత్రం ఖచ్చితంగా ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రాలు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి చూడాలి ఎవరు విజయం సాధిస్తారో ఎవరు అపజయాన్ని సాధిస్తారో చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది నాగరాజు. ఏర్పాట్లకు సంబంధించి ఏంటి వివరాలు శివ? ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈసీ గైడ్ లైన్స్ ఏంటి? స్థానికంగా ఉన్నటువంటి పోలీసు యంత్రాంగ చర్యల మాట ఏమిటి? ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగిన తర్వాత మొత్తం మీద 5 నియోజకవర్గాల్లో హై టెన్షన్ కొనసాగింది. ఈ 5 నియోజకవర్గాల్ని పోలీస్ శాఖ ఇప్పటికే వారి ఆధీనంలో తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంది 3 రోజుల పాటు. అలాగే రాష్ట్రంలో ఉన్న వైన్ షాపులకు కూడా నిన్న సాయంకాలం 5 గంటల నుంచి 6వ తేదీ అంటే రేపు సాయంత్రం 6 గంటల వరకు కూడా పూర్తి స్థాయి అనుమతి నిరాకరించారు. అలాగే ర్యాలీలకి, సభలకి, విజయోత్సవ ర్యాలీలకి అనుమతి లేదని చెప్పి పోలీస్ సంఘం ఆదేశాలు జారీ చేసింది. మరొక వైపు చిత్తూరు జిల్లా చంద్రగిరి, పల్నాడు జిల్లాకు సంబంధించి జిల్లా మొత్తం, అలాగే అనంతపురం జిల్లా తాడిపత్రి ఈ సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. పల్నాడు జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాలు ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా మొన్న సాయంత్రం నుంచి 6వ తేదీ సాయంత్రం వరకు అనధికార కర్ఫ్యూ వాతావరణం అయితే అక్కడ కొనసాగుతోంది. ఏ వీధి చూసినా, ఏ బజారు చూసినా ప్రజలు ఎవరు కనిపించట్లేదు, పోలీసులే మాత్రం అక్కడ కనిపిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి అల్లర్లు చేసినా కానీ కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి పోలీస్ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. మరొక వైపు కౌంటింగ్ రోజు గొడవలు చేయాలని టీడీపీ, వైసీపీ చూస్తుందని చెప్పి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎవరు గొడవలు చేసినా జైలుకే పంపిస్తామని చెప్పి కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. పోలీసు అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చాం, ఖచ్చితంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. మరొక వైపు ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో ఆ కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో జాతీయ రహదారులు ఉన్నా కానీ ఖచ్చితంగా అక్కడ డైవర్షన్ అయితే కొనసాగుతూ ఉంది నాగరాజు. రైట్, థ్యాంక్ యూ శివ.